అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు. 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం. ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade, కాకినాడ. నమస్తే, సిఎన్ఈ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత. ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జీజీహెచ్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. ఏఐటీసీ ధర్నా. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం ప్రత్యేక పూజలు. ప్రతి సోమవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలో ఒకే దృశ్యం కనిపిస్తుంది. చేతిలో వినతి పత్రాలతో వృద్ధులు, మహిళలు, రైతులు, దివ్యాంగులు, నిరుద్యోగులు తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో అధికారులు ఎదుర్కొస్తుంటారు. కొందరి కళ్లల్లో ఆశ, మరికొందరు ముఖాల్లో ఆవేదన, ఇంకొందరి చేతిలో ఏళ్లుగా తిరుగుతున్న ఫైళ్లు. ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని త్వరితగతిన పరిష్కరించాలనే ఉన్నత లక్ష్యంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం వినతి పత్రం స్వీకరించిన తర్వాత సంబంధిత సమస్యలు 40 రోజులుగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. అయితే వాస్తవ పరిస్థితి ఏమిటి? ప్రతి వినతి నిర్ణీత గడువులోగా పరిష్కారం అవుతుందా? ఎన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి? ఎన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది అనే ప్రశ్నలకు సాధారణ ప్రజలకు స్పష్టమైన సమాధానం దొరకడం లేదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఈ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టినప్పుడే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తన ఉద్దేశాన్ని సార్థకం చేసుకోగలదు. మీరు అక్కడికి వెళ్ళారండి? కాదు, నేను ఇంతలో ఏడో ఉన్నాను. మీరు ఒక్కరు కాదు.
కాకినాడ రూరల్ మండలం పరపవరం గ్రామంలోని రామాలయం వెనక వీధిలో మంజూరైన సీసీ డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసనతో పాటు దోమల సమస్య పెరుగుతుందని, ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా మారిందని గ్రామస్తులు పేర్కొన్నారు. వెంటనే డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేసి మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ప్రజారోగ్యం దృష్ట్యా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సార్ మాది కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం అండి. మాది రామాలయం వెనక వీధిలో ఉన్న ఇల్లు అండి. మేమందరం ఇంకా కొంతమంది రాలేదు సార్. మేము గత 5 సంవత్సరాల నుంచి డ్రైనేజ్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూ, పంచాయతీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ, రాజకీయాల చుట్టూ తిరిగితే ఈ ఫిబ్రవరి నెలలో శాంక్షన్ అయిందని ఎన్ఆర్ఐజీ స్కీమ్ కింద ఆ డ్రైను శాంక్షన్ అయింది సార్. కాంట్రాక్ట్ రావడానికి ఇబ్బంది పెడితే కూడా సార్ ఆ రోడ్లో కాంట్రాక్ట్ వర్క్ చేయడానికి వర్కౌట్ అవుతుంది మాకంటే కూడా ఆన్లైన్లో పట్టుకుని బతిమాలి కాంట్రాక్ట్ను కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం సార్. తీరా డ్రైన్ పని మొదలెట్టినసరికి అందులో ఒకళ్ళిద్దరు మాకు డ్రైన్ వద్దు అంటున్నారండి. అక్కడ డ్రైన్ వెళ్ళడానికి సీసీ రోడ్డు ఉందండి. ఆ డ్రైన్ వద్దని వాళ్ళు ఖాళీ సైడ్ అండి. మాకు అవసరం సార్, వాళ్ళకి వద్దంటే అది వద్దన్నారని చెప్పి మేము పీఆర్ఎస్లో ఇంచుమించు 10 times అబోవ్ మేము కంప్లైంట్ చేసుకున్నామండి. అధికారులు వస్తున్నారండి, వచ్చి ఫోటోలు తీసుకుంటారండి. ఓకే మేము చేసేస్తాం ఏదో రకం అని చెప్పేసి వెళ్తున్నారు సార్. అయినా కానీ పని జరగట్లేదు. ఈరోజు మళ్ళీ వచ్చామండి. ఈవో గారు అన్నారు గతంలో ఒకసారి నాకు పవర్స్ ఇస్తే ఏం చేస్తానన్నారండి. మరి లోకల్ పాలిటిక్స్ అయితేనో ఏదైతేనో ఇబ్బంది అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అవుట్లెట్ లేకుండా ఈ వాడకంతా అక్కడ సర్పవరం రావణపేట సరిహద్దుల డ్రైన్ ఉందండి. ఆ డ్రైన్లోకి వెళ్తాయండి. అందరికీ పైప్ లైన్ వేసుకున్నారు కొంతమంది. మేమైతే పైప్ లైన్ వేసుకోవడానికి మా పైప్ లైన్లో కలుపుకొనివ్వట్లేదు, మాకు గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డ్రైన్ వేసుకునివ్వట్లేదని. ఈ సమస్య మరి ఎవరి ద్వారా పరిష్కారం వద్దు కూడా మాకైతే తెలియట్లేదు. మాకైతే చాలా ఇబ్బంది ఉందండి. లాస్ట్ సాటర్డే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లోకి వెళ్ళి కూడా చెప్పి ప్రయత్నం చేసామండి. మాకు అవకాశం దొరకలేదు. అప్లికేషన్ అయితే ఇచ్చేయండి, మరి ఆయన చూసలేదు ఇంకా తెలియదు. మీరు అందరూ కలిపి ఈ సమస్య మీద మాకు దృష్టి పెట్టి ఈ సమస్య పరిష్కరించి ఆ అవుట్లెట్ మాకు మురుగునీరు పోయి మార్గం ఏర్పాటు చేయించి మాకు దోమలు పెడద నుంచి పిల్లల ఆరోగ్యాలను కాపాడమని మేము అందరూ కోరుకుంటున్నాం సార్. లేదు వాళ్ళకి ఈ డ్రైన్ వేయడం వల్ల వచ్చిన ఇబ్బంది లేదు, వేయకపోవడం వల్ల వచ్చిన కలిసి వచ్చేది లేదండి. ఎందుకు వాళ్ళు అడ్డు పెట్టారంటే వాళ్ళు ఇదే ఉండట్లేదు. మరి వాళ్ళని ఫేస్ అవ్వకపోతుంది సార్ లోకల్ పొలిటీషియన్స్. ఇవన్నీ కలిపి మా ఇబ్బంది మా మీద పడుతుంది సార్. మరి అది ఏంటనేది మీరు అధికారులు రాజకీయ నాయకులు కలిపి కూర్చుని మాట్లాడుకుంటే అయిపోతుంది సార్. మరి అంత టైం కేటాయించట్లేదండి. వీళ్ళకి నథింగ్ కింద ఉందని అది మాకు పెద్ద సమస్య అండి. అది చాలా పెద్ద సమస్య అండి. వీళ్ళందరికీ ఏదో మేము వస్తున్నాం ప్రోటోకాల్ ప్రకారం ఏదో వస్తున్నారు సంతకాలు పెట్టించుకున్నారు వెళ్ళిపోతున్నారండి. అదే జరుగుతుందండి ఈ 15 వారాల నుంచి. ఫిబ్రవరి దీనికోసం తిరగడం మొదలు హార్డ్గా తిరగడం 5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నా కానీ లాస్ట్ ఇయర్ నుంచి గట్టిగా అందరి చుట్టూ తిరుగుతుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వంలో దేవుడి శాంక్షన్ అయిందండి. ఆ శాంక్షన్ అయిన డ్రైన్ వేయడానికి మాత్రం మరి వాళ్ళకి ఎందుకు వెనకాడుతున్నారు? మాకంటే లోకల్గా ఫేస్ అవ్వాలండి, మా బలం సరిపోవట్లేదండి. మరి వీళ్ళకి భయం పెట్టిన పంచాయతీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి. సీసీ రోడ్డు వారిని డ్రైన్ వేసిన వాళ్ళకి వాళ్ళ రూల్స్ ఉంటాయండి. ఎవరి సైడ్లో వెళ్ళేది కాదు డ్రైన్. అయినా కానీ వేయట్లేదండి. మీరు చూసుకోండి, మేము వేస్తామని ఒకసారి అంటున్నారు, వేసేస్తాను ఒకసారి అంటున్నారని. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు పిఏ గారితో ఇవి గారు ఫోన్ చేసి ఎవరు అడ్డాడతారు పోలీస్ ఫోర్స్ తీసుకుని వేయించండి అన్నారు. కానీ అది కదలేదు. ఆయన చెప్పడం అయితే చెప్పారు కానీ మరి ప్రాబ్లం ఎక్కడో తెలియట్లేదని ఇబ్బంది అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ ఈ విషయంలో. వరకు హోప్స్ ఉండియండి. అసలు సామాన్యుడికి న్యాయం జరగదన్న కాడికి వచ్చేసింది సార్. ఈ సమస్య చిన్న సమస్య అండి. అసలు ఆ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అంటున్నారు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి థియరీ వేరు ప్రాక్టికల్ వేరు అన్నట్టుగా ఉంటుంది సార్. ఇప్పుడు ఎవరికైనా ఇబ్బంది పెట్టి సమస్య కాదు, అందరికీ ఉపయోగపడే డ్రైన్ అండి. వాళ్ళు ఫూలిష్గా వద్దంటున్నారు, వీళ్ళేమో వేయట్లేదండి. వాళ్ళు కనీసం కూర్చోబెట్టి అర్థమయ్యేలా మాట్లాడితే అయిపోద్దండి. ఇప్పుడు 10 మంది ఉన్నారంటే ఒకళ్ళ మాట ఆలకించి ఇంకొకరి మాట ఆలకిస్తారు సార్. అడ్డెట్టు వాళ్ళు ఎందుకు అడ్డెడుతున్నారమ్మా, మీకు వచ్చింది ఇబ్బంది ఏంటని అడిగితే వాళ్ళు సమస్య చెప్తారు, దానికి సొల్యూషన్ కూడా ఉంటుందండి. అదేమి జరగట్లేదు సార్. జీవితంలో ఒక్క సంఘటన చాలు మనిషి బతుకును పూర్తిగా మార్చడానికి. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలానికి చెందిన గెద్దనపల్లి వీరయ్య జీవితం కూడా అలాంటి విషాదానికి నిదర్శనం. సుమారు 1 ఏడాది క్రితం ఎడమకాలకు తీవ్ర గాయం కావడంతో వైద్యులు దాన్ని తొలగించాల్సి వచ్చింది. అప్పటి వరకు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించిన వీరయ్య ఇప్పుడు కోల్పోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడమే భారంగా మారిన పరిస్థితిలో ప్రభుత్వం అందించే దివ్యాంగ పెన్షన్ తనకు ఎంతో ఆసరా అవుతుందని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పరిస్థితి వివరిస్తూ సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. నాకు పనిచేసే శక్తి తగ్గిపోయింది, కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ప్రభుత్వం దయచేసి దివ్యాంగుల పెన్షన్ మంజూరు చేస్తే జీవనాధారంగా ఉంటుందని వీరయ్య తన వినతితో కోరారు. ఒక కాల్పు కోల్పోయిన వీరయ్యకు ఇప్పుడు ఆసరా కావాల్సిందే కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, సమాజం ప్రభుత్వం తన వెంట ఉన్నాయనే భరోసా కూడా.
మేము కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం నుంచి ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈయన వచ్చి ఇక్కడ సంవత్సర కాలం పాటు ఆయన వృత్తి మీద ఆధారపడిన వ్యక్తి. ఆ వ్యక్తి వృత్తి ఏంటంటే టైలరు. ఆ టైలరు ప్రధానంగా కావాల్సింది టైలర్కి కాలు. ఆ కాలే లేకపోతే తన జీవనోపాధి ఎలా కొనసాగుతుందో తెలియక ఒక సంవత్సరం పాటు అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు పీజీఆర్ఎస్కి రావడం జరిగింది. కానీ ఇక్కడ స్పందన ఏంటంటే కనీసం మీరు ఎక్కడ తిరగొద్దనే మాట చెప్తున్నారు, కానీ ఇంకా 4 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుందనే ఇంకా చెప్తున్నారు. కానీ ఇలాంటి వారికి ఇప్పటికే సంవత్సరం నుంచి ఉపాధి కోల్పోయాడు. ఇంకా టైం పడుతుందంటే చాలా కష్టం. 88% డిజేబుల్ అయినా సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారికైనా కనీసం ఇలాంటి వారికి ఒకటి, లేదంటే వితంతు పెన్షన్ అంటే సడన్గా హఠాత్తుగా భర్త మరణం చెంది భార్య భర్త మీద ఆధారపడి ఉంటుంది భార్య, ఆ భార్యకు పెన్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగానే. ఇలాంటి 80% అబవ్ ఉన్న వ్యక్తులకు కూడా డిజేబుల్ పర్సన్స్కి ఈ గవర్నమెంట్ అయితే అవ్వచ్చు, అధికారులు అయితే అవ్వచ్చు, త్వరగా స్పందించి అత్యవసరంగా వీళ్ళకి ఉపాధి ఏదైతే పెన్షన్ అనే కార్యక్రమం ఉందో దాన్ని అమలు చేయవలసిన అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో నలిగిపోతున్నారు సచివాలయాల చుట్టూ తిరుగుతూ. ఆ సచివాలయాల చుట్టూ తిరగడమే కాకుండా మరలా ఇక్కడికి వచ్చి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కూడా ఏదో కలెక్టర్ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని ఒక చిన్న ఆశతో గొప్ప సంకల్పంతో ఇక్కడికి వస్తున్నారు. కానీ వెనుదిరిగి వెళ్ళిపోవడం చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పుడు మేమే ఈ అభ్యర్థిని తీసుకొచ్చి మేము వెళ్ళిపోతున్నామంటే బాధపడవలసిన విషయం ఎక్కువగా ఉంది. త్వరగా ప్రభుత్వం స్పందించి కనీసం ఈ 2 భర్త చనిపోయిన వారికి డిజేబుల్గా పర్సన్స్ 80 అబవ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నో డిజేబుల్ పర్సన్స్కి త్వరగా వాళ్ళకి ఇచ్చే పెన్షన్ సదుపాయాన్ని కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. పేరు ద్వారా మొలగపూడి గ్రామం నుంచి వచ్చామండి. కాకినాడ నగరంలోని రోడ్ల పక్కన నిలిచిన వర్షపు నీటిని వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. సోమవారం బర్మా కాలనీ, శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతంలో పర్యటించిన ఆయన నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిలవలేకుండా డ్రైనేజీల ద్వారా సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రైనేజీలో చెత్త, ప్లాస్టిక్ బాటిల్ వేయద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో టీపీఎస్ రామ్మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ ఫణిచంద్ర, ఏఈ రత్నవల్లి, శానిటేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నగర విజిట్లో భాగంగా శాంతినగర్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ బర్మా కాలనీ, అదేవిధంగా ఇతర కాలనీ కూడా మనం విజిట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కొంచెం లోతట్టు ప్రాంతం అవటం, రాత్రి బాగా వర్షం పడుతుంటూ కొంచెం రోడ్డు మీద కూడా కొంచెం వాటర్ స్టాగ్నెంట్ అయిపోవడం జరిగింది. ఈ వాటర్ అంతా కూడా ఇప్పుడు పైపు ద్వారా పెట్టి మనం స్కావెంజర్ పెట్టి బయటకు తొలగించడం జరిగింది. ముఖ్యంగా హెవీ వాటర్ అవటం వల్ల, హెవీ రెయిన్ పడటం వల్ల ఈ డ్రైన్లో కొంత భాగం చెత్తది కొట్టుకొచ్చడం జరిగింది. ముఖ్యంగా మీరే చూసారు ఇక్కడ ఈ డ్రైన్స్ ఒకసారి మనకి చెత్త వాటర్ బాటిల్స్, ముఖ్యంగా వాటర్ బాటిల్స్ డ్రైన్లో వేసేయడం వల్ల నీరు ఒకనాడు స్టాగ్నెంట్ అయిపోయి ఈ కలబట్టు దగ్గర చాలా స్టాగ్నెంట్ అయిపోయి నీరు అడ్డు వెళ్ళిపోతుంది, పొగ్గు వచ్చేస్తుంది. ఇది నీరు వెళ్ళట్లేదు. దానివల్ల చాలా ఇబ్బంది వస్తుంది. ముఖ్యంగా ప్రజలకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాడేసిన వాటర్ బాటిల్ కానీ కొంత ఇప్పుడే చూసారు ఒక సంచిలో కట్టేసి డ్రైన్లో పడేస్తారు. దానివల్ల డ్రైన్ మొత్తం ఆగిపోతుంది. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయించి అర్థం చేసుకోండి. ప్రతిసారి ఇలాగా చెప్పినా కూడా ఎవరో చేసిన చిన్న తప్పులకి మొత్తం నగరవాసం అంతా కూడా ఇబ్బంది పడవలసి వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి చేసిన తప్పు లేదా 2 వ్యక్తులు చేసిన తప్పుకి ఇప్పుడు డ్రైన్ అంతా ఆగిపోవడం నగరవాసులకి దాంట్లో ఇప్పుడే చూడండి ఎట్లాగా దోమలు వచ్చేస్తున్నాయో, అవి దానివల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డ్రైన్లో ఈ ఇంట్లో వాడిన చెత్త కానీ లేకుంటే బ్యాగుల్లో కట్టేసిన చెత్త కానీ డ్రైన్లో వేయద్దని దయించి, అవి మొత్తం స్టాగ్నెంట్ అయిపోయి ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ డ్రైన్ పరిశీలించుకుంటున్నాము. ఇక్కడ కూడా వాటర్ చోట మనకి డైరెక్ట్గా పెద్ద సిమెంట్ రోడ్ తవ్వేస్తారు ఆయన కరెంటు పోల్ కోసం. ఆ సిమెంట్ రోడ్ తవ్వేస్తే అది మరి మధ్యలో ఆపేశారు. దానివల్ల మరి ఇలా అనాథరైజ్డ్గా ఏ డిపార్ట్మెంట్ కూడా ఈ డ్రైన్స్ని నమ్మకూడదు.
సిగ్మెంట్ రోడ్ని తవ్వేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది వస్తుంది. దయించి అట్లా చేయొద్దని మేము అనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహకారంతో కరప మండలంలోని 5 నీటి సంఘాల పరిధిలో రైతులకు సాగునీరు అందించేందుకు ₹1,00,000 వ్యయంతో పంట కాలువలు, మురికినీరు, డ్రైనేజీలను త్రవ్వించినట్లు పెనుగుదురు నీటి సంఘం అధ్యక్షుడు తుమ్మలపల్లి గోవిందరాజు, గొర్రెపూడి నీటి సంఘం అధ్యక్షుడు జక్కా పర్వ తెలిపారు. పెనుగుదురులో మండల జనసేన అధ్యక్షుడు బండారు మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రైతులకు తాగునీటి సౌకర్యం మెరుగుపరిచేందుకు ఈ పనులు చేపట్టామని తెలిపారు. అలాగే పెనుగుదురు గ్రామంలో కోట్ల రూపాయలతో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచారావు, అరట్లకట్ట నీటి సంఘం అధ్యక్షుడు సింగం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మాకు నీటి సంఘాలు వచ్చిన కాడి నుంచి దగ్గర 15 నెలలు ఎంతో అయింది మేము నీటి సంఘాల్లో గడిగెట్టి. ఈ నీటి సంఘాలు వచ్చిన కాడి నుంచి ఏ రైతు కూడా ఇలా తిరుగు చూడకుండా నీరు కానీ, నీరు ఎద్దరు కానీ, నీరు లేదని అంటాం కానీ, మురికి కాలువలో ఎక్కడ గురపడెక్కలు కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేకుండా మేము ప్రతిదీ కూడా కంటితో చూసుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో రైతులు చెప్పినా చెప్పకపోయినా మేము ఫీల్డ్లోకి వెళ్ళి మేము స్థానికంగా మేము ఎలక్ట్ అయిన కాడి నుంచి కూడా మేము పనులు చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ వస్తున్నాం. అలాగే నా పరిధిలో 3 మురికి కాలువలు, 3 పంట కాలువలు ఉన్నాయి. నేను ఈ 3 కాలువలు కూడా పోయిన సంవత్సరం 8 లక్షల చిల్లర శాంక్షన్ అయితే తూరంగి డ్రైన్ దాన్ని తవ్వించాను. అలాగే ఈ సంవత్సరం పెనుగుదు డ్రైన్, నడకుదు డ్రైన్ కూడా శాంక్షన్ అయ్యి అదొక 9 లక్షలు శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయిన కాలాలు కూడా నేను పెనుగుదు కాల పూర్తిగా తవ్వడం జరిగింది. అలాగే నడకుదురు కూడా క్లోజ్, అది కూడా తవ్వుతున్నాం. ఇది ఎప్పుడు నేను పుట్టాక నాకు దగ్గర వయసు 40-46 సంవత్సరాల దాకా ఉంటాయి. ఈ రోజు దాకా కూడా కాలువలు తవ్వినట్టుగా ఏ గవర్నమెంట్ కూడా లేదు. మేము వచ్చిన తర్వాత ఈ కాలువలు తవ్వడం జరిగింది. ఇది నీటి సంఘం ప్రెసిడెంట్ అని అనేవారే తప్ప ఇలా ఉంటాయా కాలువలని కూడా మాకు కూడా తెలియదు. మేము కూడా చాలా మంది నాకన్నా ముందు చాలా మంది చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా నీటి సంఘం అంటాం తప్ప ఈ కాలువలు ఇన్ని కాలువల పరిధిలో ఉన్నాయి, 6-7 గ్రామాలు ఉంటాయి, ఈ కాలువలు తవ్వాలి, ఈ మనుషులతో పని చేయించాలన్నది కూడా ఎప్పుడు లేదు. ఈ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు నానాజీ గారు ఆదేశాల మేరకు ఈ పనులన్నీ మేము చేయడం జరుగుతుంది. మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ప్రీతం శాసనసభ్యులు పంతం నానాజీ గారికి ఆయన అభివృద్ధి, కృషి, పట్టుదల ఇప్పుడు 18 నెలల్లో 5 సంవత్సరాలు చేసింది. మా నియోజకవర్గంలో 18 నెలల్లో చేసి చూపించిన పంతం నానాజీ గారికి నేను ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటున్నానండి. గత ప్రభుత్వంలో కాలువలు పూటికి తీయలేదు, డ్రైన్స్ తవ్వలేదు, సకాలంలో నీరు ఇవ్వలేదు, వాళ్ళకి సకాలంలో విత్తనాలు ఇవ్వలేదు. అలాగే రైతులు చాలా మంది ఇబ్బంది పడేవారు. మన నానాజీ గారు నెగ్గిన తర్వాత ఆయన రైతులందరూ కూడా ఆయన అడిగితే ఆయన వెంటనే కాలువలు తవ్వించారు. కాలువలు తవ్వించడమే కాకుండా మా గొర్రెపూడి గ్రామ పరిధిలో మాకు 5 గ్రామాలకి 4,800 ఎకరాలకి హెక్టార్కి శివారి భూములకి నీరు తోడడానికి తుల్యభాగం నదిపై ఎత్తుపదల పథకం ఉందండి. అక్కడ ట్రాన్స్ఫర్ 2 పోతే రైతులందరూ కలిపి ఎమ్మెల్యే గారికి వెళ్ళి ఇప్పుడు ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే రైతులు చాలా నష్టం జరిగిద్దని చెప్తే వెంటనే మా ఎమ్మెల్యే గారు మరుసటి రోజు కలెక్టర్ గారిని తీసుకెళ్లి రైతులు కానీ వెంటనే ట్రాన్స్ఫర్ ఇవ్వకపోతే చాలా నష్టపోతారని చెప్పిన వెంటనే కలెక్టర్ గారు 2 రోజులు మాకు ట్రాన్స్ఫర్లు ఇప్పించారండి. అంతేకాకుండా మమ్మల్ని నీటి సంఘ అధ్యక్షులు కానీ మన అధికారులు కానీ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రతి ఎకరానికి నీరు ప్రతి రైతుకి యూరియా, DAP ఇచ్చే విధంగా మమ్మల్ని సమన్వయం చేస్తూ చక్కగా చేయటం వల్ల పంటలు 75 బస్తాల వరకు పండియండి. పండటం వల్ల CMR వారు గత ప్రభుత్వంలో ఎక్కువ ధాన్యం పండించడం వల్ల వాళ్ళు రైతుల దగ్గర తీసుకోవడానికి తేమ ఉందని కాడ ఇబ్బంది పెడితే ఈ విషయం ఎమ్మెల్యే గారు చెప్తే వెంటనే మనోహర్ గారిని తీసుకొచ్చి తోరింగ్ హైవే మీద ఆరబెట్టిన ధాన్యాన్ని చూపించి వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనే విధంగా ఆదేశాలు ఇప్పించినటువంటి మన మనోహర్ గారికి, మన ప్రీతం శాసనసభ్యులు పంతం నానాజీ గారికి రైతుల తరపున నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకున్నాను. నా పేరు తుమ్మలపల్లి మాచర్రావు, కరప మండలం పెనుగుదురు గ్రామం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెనుగుదురు గ్రామంలో గత 5 సంవత్సరాల్లో గత గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి కేవలం 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రోద్బలంతో, మా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చాలా శ్రద్ధ వహించి కేవలం 18 నెలల్లో మాకు 5 సంవత్సరాల నుంచి ఉండిపోయిన గ్రామంలో మౌలిక సదుపాయాలు అయితేనేమో, ఏమైతేనేమో డెవలప్మెంట్ వర్క్లు అయితేనేమో ఒక 18 నెలల్లో ఆయన 85% క్లియర్ చేశారు.
ఈ సందర్భంగా పల్లె పండుగ 1లో 51 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3 సీసీ రోడ్లు, ఎప్పుడు మామూలు కాలిబాటకి తప్ప తార్ రోడ్లు కూడా నోచుకొని రోడ్లు వేయడం జరిగింది. అలాగే 55 లక్షల రూపాయలు జలజీవన మిషన్ ద్వారా తీసుకొచ్చి గ్రామానికి ఒక వాటర్ ట్యాంకు 4,000 జనాభాకు సరిపోకపోయిందంటే ఇంకొక వాటర్ ట్యాంకు 7 మాసాల టైంలో నిర్మించి వాడుకలో పెట్టి గ్రామానికి అంకితం చేయడం జరిగింది. కాకినాడ జయేంద్రనగర్లోని హరే కృష్ణ మూవ్మెంట్ ఆశ్రమం ఆధ్వర్యంలో పానీహాటి చీడాదహి మహోత్సవ సందర్భంగా నగర సంకీర్తన పల్లకి సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ 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 నితాయి గౌరంగా శ్రీకృష్ణ బలరాం విగ్రహాలను పల్లకిలో ఊరేగించగా భక్తులు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ భజనలు నృత్యాలతో పాల్గొన్నారు. స్థానికులు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరే కృష్ణ మూవ్మెంట్ ప్రతినిధి వైకుంఠేశ్వర్ దాస్ పానీహాటి మహోత్సవం ఆధ్యాత్మిక విశిష్టతను వివరించారు. అనంతరం ఆధ్యాత్మిక సందేశం, మంగళహారతి, పవిత్రమైన చిడాదహి మహాప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. హరినామ సంకీర్తనే కలియుగ ధర్మమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపి జిల్లా వల్లభదాస్, వైకుంఠేశ్వర దాస్ తో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హరే కృష్ణ. ఈరోజు మనం జయేంద్రనగర్లో హరే కృష్ణ మూమెంట్ కాకినాడ మందిరంలో పానీహాటి చిడాదహి ఉత్సవం చేస్తున్నాం అన్నమాట. ఇది 500 సంవత్సరాల క్రితము శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు మాయాపూర్లో ఇది చేశారనమాట. కలియుగంలో భగవంతుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు రూపంలో కృష్ణ బలరాములు అవతరించారన్నమాట. వారు ఈ సంకీర్తన ఉద్యమాన్ని తీసుకొచ్చారు. సో ఈరోజు ఒక భక్తునికి భగవంతుడు కరుణ చూపిన దాన్ని పురస్కరించుకొని భక్తులు ఈ ప్రోగ్రాం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా మనం కృష్ణ బలరాములను పల్లకీలో ఈ జయేంద్రనగర్ మన ప్రాంగణం చుట్టూగా నగర సంకీర్తన చేయడం జరుగుతోంది. తర్వాత ప్రవచనము, మంగళహారతి అండ్ జపయజ్ఞం ఉంటుందన్నమాట. సో ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులందరూ కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. హరే కృష్ణ మూమెంట్ కాకినాడ ఆధ్వర్యంలో మనం అనేక సేవలు చేయడం జరుగుతుందన్నమాట. దానిలో ఒకటి అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన పథకం. గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతిరోజు కూడా 19,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం మనం వాకలపొడి కిచెన్ నుంచి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా సుభోజనం అని చెప్పి ప్రభుత్వ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడలో రోగి సహాయకులకు మనం ఉచితంగా గత 8 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 15 లక్షల ప్లేట్స్ మీల్స్ మనం ఉచితంగా ఇవ్వడం జరిగిందనమాట. సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం ఫుడ్ ఏర్పాటు చేస్తారు. అయితే వాళ్ళతో పాటు కూడా ఎవరైతే సహాయకులు ఉంటారో ఆ సహాయకులకి ఎటువంటి అలాంటి అవకాశం లేకపోవడం వల్ల వారిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ హరే కృష్ణ మూమెంట్ ద్వారా రోగి సహాయకులకు ఉచిత అన్నదానం అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆ సుభోజనం అనే కార్యక్రమం కూడా మన హరే కృష్ణ మూమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. ఆదిత్య డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ autonomous and MAC accredited with A++ grade కాకినాడ. వెల్కమ్ బ్యాక్. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి దేవస్థానంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆయన సతీమణి మహాలక్ష్మి దంపతులు స్వామివారికి లక్ష్మీ ప్రతి పూజ, పంచామృతాభిషేకం, శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి ప్రత్యేకంగా దర్శించుకుని రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాలు, శాంతి సుభిక్షం కోసం ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి, సుమేఘా దంపతులు, గౌరు జనార్దన్ రెడ్డి, సనాతని దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి, సతీమణి నల్లమిల్లి సత్యవతి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చాల నడమ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు.
సనాతనీ నామధేస్య కాకినాడ జిల్లా సమర్లకోట మండలం మేడపాడు గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణ మధ్య ఆలయ అర్చకులు నిర్వహించిన పూజలో పాల్గొన్న ఆయన అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ నగరంతో పాటు జిల్లాలోని స్థానిక సంస్థలు వీధి కుక్కల నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థవంతంగా అమలు చేయడం లేదని ఆరోపిస్తూ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీధి కుక్కల దాడుల కారణంగా చిన్నారులతో సహా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో వీధి కుక్కల కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రెబీస్ టీకాలు, ఆహార ఏర్పాట్ల వంటి చర్యలు వేగవంతం చేయాలని కోరారు. వీధి కుక్కల సమస్య ప్రజారోగ్యంతో ముడిపడిన అంశమని స్థానిక సంస్థలు, జిల్లా యంత్రాంగం తక్షణమే సమగ్ర కార్యాచరణ చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా, ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ అయినా సరే కూడా నగర పట్టణాల్లో వీధి కుక్కలు అనేటువంటిది ప్రజలకు ఇబ్బంది కలిగే వాతావరణం ఉంటే వాటిని వెంటనే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు డాగ్ పార్కుకు తరలించాలి. ఈ కుక్కల సంతానం వృద్ధి చెందకుండా వాటికి సంతాన నిరోధక ఆపరేషన్లు చేయించాలి. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ పూర్తిగా విఫలమవుతూ ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించడం లేదు. నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూ ఉంది. కాకినాడ నగరంలో 36,000కు పైగా వీధి కుక్కలు తిరుగాడుతున్నటువంటి దుస్థితి ఉంది.
అంటే ప్రతి డివిజన్లోనూ 360కి పైగా వీధి కుక్కలు ఉన్నాయి. ఇళ్లల్లో ఉండేటువంటి కుక్కలకి ఆ యొక్క యజమానులు సంరక్షణ చూసుకుంటారు. కానీ వీధుల్లో తిరిగాడే కుక్కలు మరి ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం ఉన్నప్పుడు వాటి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి అంటే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏడాదికి 6,000 నుంచి 10,000 మంది వరకు కూడా కుక్కకాటు ఇంజక్షన్లు చేయించుకుంటూ ఉన్నారు. ఈ కుక్కకాటు ఇంజక్షన్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఉచితంగా ఇస్తారు. అవి దొరకకపోతే బయట కొనుక్కోవాలి. బయట కొనుక్కోవాలంటే 300 రూపాయల నుంచి 600, 1,200, 10,000 రూపాయల వరకు కూడా కరిచిన గాయాలను బట్టి మోతాదును బట్టి ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ రకంగా బయట ప్రైవేటు మార్కెట్లో ఈ 2025-26లోనే దాదాపుగా 46,000 వ్యాక్సిన్లు అమ్మకాలు జరిగినటువంటి లెక్కలు ఉన్నాయి. ఈ రకంగా కుక్క కాటుకి ఎంతమంది కాకినాడ జిల్లాలో గురవుతున్నారనేటువంటిది రికార్డుల గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. కాబట్టి కాకినాడ నగరపాలక సంస్థ చేయాల్సిన బాధ్యత ఏమిటంటే ఈ నగర శివారులో అంటే చొల్లంగి ఇసుక భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ 2 ఎకరాల భూమిని సేకరించి డాగ్ పార్క్ ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించేటువంటి కుక్కలను అక్కడికి తరలించాలి. సంతానక నిరోధక ఆపరేషన్లు చేయించాలి. అదేవిధంగా ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి చేరేటువంటి నిధి నుంచి ఆదాయం జనాభా లెక్కల ప్రకారంగా వచ్చేటువంటి పర్సంటేజ్ ఏదైతే ఉందో దానిలో 1% ఈ కుక్కల యొక్క షెల్టర్కి కేటాయింపు చేయాలి. ఎందుకు అంటే ప్రజల్లోనే సమాజంలో ప్రకృతి వైవిధ్యంలో భాగంగా ఈ జీవులను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి కరిచే కుక్కల్ని నియంత్రించాలి. అదేవిధంగా పిచ్చి కుక్కలు అయితే సంహరించాలి. ఈ చర్యల్ని కాకినాడ నగరపాలక సంస్థ తీసుకోవడం లేదు. 8 ఏళ్ల కిందట ఎంఆర్ ఆఫీస్ కార్యాలయం వీధిలో 6 ఏళ్ల బాలుని కుక్కల గుంపు వచ్చి పీక్కు తిని మరి వాళ్ళని దుర్మార్గం పాడు చేసినటువంటి పరిస్థితి కలిగింది. మరి వారం రోజుల కింద కూడా నగరంలో ఒక పిచ్చి కుక్క కాటుకి 4 బరయ్యారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా జిల్లాలో అనేక కేసులు వెలుగు చూస్తూ ఉన్నాయి. కాకినాడ నగరంలో జనాభా 5 లక్షల పై మేరకు పెరిగింది. మరి ఈ కుక్కల నియంత్రణ కోసం వారు తీసుకోవాల్సినటువంటి బాధ్యతని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు దృష్టికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ రోజున కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఒక రోజు నిరాహార దీక్షగా కూర్చొని సామాజిక అభిప్రాయంగా ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోంది. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి జీజీహెచ్ లో శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీస్ పరిధిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీసీ ఆధ్వర్యంలో సోమవారం ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి జీవో నెంబర్ 138 ప్రకారం ఈపీఎఫ్, ఈఎస్ఐతో కలిపి 18,600 వేతనం చెల్లించాలని, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, క్యాజువల్ లీవులు మంజూరు చేయడంతో పాటు పే స్లిప్పులు, యూనిఫామ్లు, రెయిన్ కోట్లు అందించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని ఏఐటీసీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సెక్యూరిటీ గార్డ్ సంస్థలను తక్షణమే పరిష్కరించాలి. జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ సంస్థలను తక్షణమే పరిష్కరించాలి. జీజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ సంస్థలను తక్షణమే 131 జీవో ప్రకారంగా 19,000 దాడి చేసిన వారిని విధుల్లోకి, మహిళలపై దాడి చేసిన వారిని విధుల్లోకి, మహిళలపై దాడి చేసిన వారిని విధుల్లోకి, మహిళలపై దాడి చేసిన వారి విధుల్లోకి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ ఆధ్వర్యంలో సంవత్సరం పాటు పనిచేస్తున్నాం. అంటే మా ఎక్స్పీరియన్స్ సుమారు 35 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వచ్చి 1 ఇయర్ కంప్లీట్ అవుతూ ఉంది ఈ జూన్కి. గత జూన్ మాసంలో కాంట్రాక్ట్ పరిధి తీసుకున్నారు. ఈ జూన్ మాసానికి సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఎంఐయు ప్రకారంగా పిఎఫ్, ఈఎస్ఐ కలిపి 18,600 రూపాయలు సెక్యూరిటీ గార్డ్స్కి మంజూరు చేయాలి. కానీ కేవలం 12,100 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఇవాళ చాలీచాలన జీతాలతో, అర్ధాకులతో అలమటిస్తూ పనులు చేస్తూ ఉన్నాం. ఒక పక్క నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. జీవో ప్రకారంగా మా జీతాలు పెంచాలి, కనీస వేతనాలు 18,600 రూపాయలు అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక రెండవదిగా సిఎల్స్ మంజూరు చేయడం లేదు. గత కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేశారు, ఈ కాంట్రాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సిఎల్స్ తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్లే స్లిప్లు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. వర్షాకాలం వస్తుంది, రెయిన్ కోట్స్ మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక ముఖ్యమైనది, ప్రశాంతంగా ఉన్న జీజీహెచ్లో గొడవలు సృష్టిస్తూ, అల్లకొల్లాలు సృష్టిస్తూ అనేక రకాల వర్గాలుగా తయారై మహిళలపై దాడులు చేస్తూ ఉన్నారు. దాడులు చేసిన వారిని ప్రోత్సహించొద్దు, విధులకు బహిష్కరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆసుపత్రి సూపరింటెండెంట్ వారు,
ఈ ప్రభుత్వ ఆసుపత్రులకి స్పెషల్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ గారిని అన్ని హాస్పిటల్లో పర్యవేక్షణ చేశారు. అయ్యా మీకు ఒకటే చెప్తా ఉన్నాం, హాస్పిటల్ ప్రిన్సెస్లో ఏదైనా జరిగితే వాటిని వెంటనే పరిష్కరించడానికి మీరు ముందుకెళ్ళాలి. మిమ్మల్ని దానికోసమే నియమించారు. హాస్పిటల్లో అన్ని విధాలుగా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం మిమ్మల్ని నియమించారు కదా, మీరు మౌనంగా ఉండొద్దు, దాడులు చేసి వారిని ప్రోత్సహించొద్దని చెప్పేసి చెబుతూ మా న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘంగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. నా పేరు జొన్నడ అనసూయ అండి, జీజేహెచ్లో సెక్యూరిటీ గార్డ్ని. ఇప్పుడు మాకు కార్తికేయ సంస్థలోకి వచ్చిన తర్వాత మాకు జీతాలు పెంచుతానని అన్నారండి, ఇప్పటికీ పెంచలేదు. సీఎల్ ఇస్తానన్న సీఎల్ తీసేశారు, సీఎల్ సంవత్సరం అయిన తర్వాత ఇస్తానని చెప్పారు, అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఈ జీతాలు మాకు ఏం సరిపోతాయండి చెప్పండి? కూరగాయల రేట్లు పెరిగినాయి, గ్యాసుల రేట్లు పెరిగినాయి, మా స్కూల్ ఫీజులు పెరిగినాయి, అంటిగానే పెరిగినాయి. మా జీతాలు ఎందుకు పెరగలేదని మేము సంస్థను అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారు, పెరుగుతాయి అంటారు. మాకు ఏ సమాధానం కూడా చెప్పట్లేదు. మా సార్ తోకల ప్రసాద్ గారు కూడా ఎన్నోసార్లు అడిగారు జీతాల గురించి, అది కూడా అడగలేదు. జీతాలు పెంచమంటే 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసేస్తాను, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళని తీసేస్తానని అడుగుతున్నారండి. మరి ఇక్కడ సంస్థలో డాక్టర్స్ ఉన్నారు, 60 దాటిన వాళ్ళు ఉన్నారు, 70 దాటిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మేము ప్రజలను కాపాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. ఆ ప్రజలను కాపాడటానికి ఉన్న వాళ్ళకి మాకు జీతాలు పెంచమంటుంటే మాకు జీతాలు పెంచట్లేదు. ఇది ఎక్కడ న్యాయమని మేము సంస్థను అడగాలని మేము అనుకుంటున్నామండి. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిరంతర గడువులోగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రతి ఆర్జీపై సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి వినతిని సంబంధిత శాఖలకు పంపించి వాటి పరిష్కారానికి నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆధ్వర్యంలో మనకి స్మార్ట్ సిటీలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఈరోజు 56 మంది దరఖాస్తులు రావడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన వారంతా కూడా పెన్షన్స్ కోసం చాలామంది వచ్చారు, ఇండ్ల స్థలం కోసం కూడా కొంతమంది వచ్చారు. పెన్షన్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం వాళ్ళ ఎలిజిబిలిటీని ఎంక్వైరీ చేసి ఆర్డర్ ప్రయారిటీలో ఉంచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హౌస్ సైట్స్ కూడా మనం వాళ్ళ ఎంక్వైరీ చేసి ఆర్డర్ ప్రయారిటీలో ఉంచుకొని మనం చేయడం జరుగుతుంది. హౌస్ సైట్స్కి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి పంపిస్తాము. పెన్షన్కి సంబంధించింది పీడీడీఆర్డీ వరకు పంపించి దీనిపైన తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఒకరిద్దరు డ్రైనేజ్ విషయం మీద వచ్చారు, శానిటేషన్ మీద కూడా ఎంహెచ్ఓ వెంటనే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీ కెన్ పర్స్యూ దట్ ఆల్సో. అనదర్ థింగ్స్ మనకి ఒకటి న్యూ కాకినాడ నుంచి ఒక దరఖాస్తుదారు వచ్చారు. అంటే ఒక పిటిషనర్ వచ్చి ల్యాండ్ డిస్ప్యూట్లో ఎవరో వచ్చి తమ పని దౌర్జన్యం చేస్తున్నారు, అక్కవారు వచ్చి నన్ను కొట్టేస్తున్నారని చెప్తుంటే మన శాసనసభ్యులు వెంటనే పోలీసు వారితో మాట్లాడి ఆ విషయం కూడా మనం పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా వేరే వ్యక్తులు వచ్చి వారి స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి వారిపైన దౌర్జన్యం చేస్తున్నారని చెప్తే మన శాసనసభ్యులు వెంటనే స్పందించి సిఐ పోలీసు వారికి ఫోన్ చేస్తే వారు కోర్టులో ఉన్నారని చెప్పారు. వెంటనే వచ్చిన సరి తీసుకోవడం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన దరఖాస్తులన్నీ కూడా మనకి గ్రీవెన్స్ వచ్చిన దరఖాస్తులన్నీ కూడా పీజీఆర్ఎస్లో మనం ఎంటర్ చేసి అవన్నీ కూడా వితిన్ టైంలోనే మనం ప్రాసెస్ చేస్తున్నాము. 80% కూడా ఏ దరఖాస్తును కూడా బిఎండ్ఎస్ఎల్కి వెళ్ళడానికి వీల్లేదు. సంబంధిత హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీరింగ్ తప్పించి ఎస్సీ గారు, టౌన్ ప్లానింగ్కి సంబంధించింది డీసీపీ గారు, అడ్మిషన్కి సంబంధించింది అడిషనల్ కమిషనర్ గారు, అదేవిధంగా శానిటరీకి సంబంధించిన ఎంహెచ్ఓ గారు, ఇతర అధికారులందరూ కూడా దీనిపైన తగిన చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. ఏ గ్రీవెన్స్ కూడా మనం ఎండార్స్మెంట్ చేసినప్పుడు ప్రతి వారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి బెనిఫిట్స్తో మాట్లాడి వారికి సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా తెలియసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా మనకి నూకలమ్మవారి గుడి దగ్గర స్ట్రీట్ లైట్ విషయం చెప్పారు. వెంటనే మనకు సంబంధిత ఏడీ అంటే మన ఎస్సీ గారికి సంబంధించిన ఎలక్ట్రికల్ వారిని కూడా పంపించడం జరిగింది. ఈరోజు ఆ స్ట్రీట్ లైట్ని మనం చక్కదిద్దడం జరుగుతుంది. కాబట్టి మన ఈ ప్రజలు సమర్పించిన ఈ దరఖాస్తుల్లో ఎట్టి పరిస్థితులను కూడా పీపుల్ పర్సెప్షన్ మోర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఎవరైతే ఉన్నారో ఏఈ గారు కానీ డిఈ కానీ ఫీల్డ్లోకి వెళ్ళి
పర్సనల్గా స్వయంగా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ నివేదిక మనం సమర్పించిన తర్వాత హెడ్ ఆఫీస్ వారే మనకి ఇస్తారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టంలో ఎవరు కూడా ఏ విధమైన ప్రొసీజర్ ల్యాబ్స్ చేయకూడదు. ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే ఎవరి మధ్య వారికి పంపించండి, కానీ ప్రజల ఎడల గౌరవంగా మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించవలసిందిగా ఆదేశించబడింది. ఎవరైనా మా సంబంధిత అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం కానీ వేరే విధంగా వ్యక్తిత్వం మాత్రం డెఫినెట్గా వారిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకందరికీ మనవి చేస్తున్నాను, మీ సమస్యలన్నీ కూడా వితిన్ టైంలోనే మనం పరిష్కరిస్తామని మీ అందరికీ మనకు తెలియజేస్తున్నామండి. కాకినాడ నగర నియోజకవర్గ కార్యాచరణ ప్రణాళిక స్వర్ణాంధ్ర 2047 P4 మార్గదర్శి బంగారు కుటుంబాలు కార్యక్రమంలో భాగంగా కాకినాడ అన్నదాన సమాజంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరావతుల రాజశేఖర్ చేతుల మీదుగా 100 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. కేటీసీ విద్యా సంస్థలు, ఊపిరి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ కిట్లు పంపిణీ చేయగా సేవా కార్యక్రమానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే కొండబాబు, ఎమ్మెల్సీ రాజశేఖర్ అభినందించారు. చేపట్టి ఉన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మన వనమాడి కొండబాబు గారు రావడం వచ్చారు కాబట్టి ఏమాత్రం ఆనందం చేయకుండా అధ్యక్షులుగా ప్రతి తల్లిని కేటీసీ సంస్థల అధినేతలు ప్రముఖ చక్రవర్తి వారు అందరూ కూడా చాలా సంతోషం. కాకినాడలో ఏ కార్యక్రమం జరిగినా సరే నేను ఉన్నాను అంటూ ప్రతి కార్యక్రమానికి వారు రోజు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ఈ రోజున మన కూటమి ప్రభుత్వం కూడా ఎవరైనా సపోర్ట్గా ఉండండి. తీసుకున్న వాళ్ళందరూ కూడా కూర్చున్నట్టుగా గ్రూప్ కూడా తీసుకుందాం. తీసుకున్న వాళ్ళందరూ కూడా ఎవరు వెళ్ళిపోవద్దు, తీసుకుని అందరూ కూర్చోండి. ఓకే సార్. ఓకే. ఈ సమయంలో మరి కాలువతో అదేవిధంగా చిన్న పుష్పగా పుష్పించి వారిని ఓకే సార్. ఓకే. సార్ ఒకసారి సార్ ఓకే సార్. పక్కన హాస్పిటల్ అభివృద్ధి చేస్తున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి జరుగుతుందో. అదేవిధంగా ఈరోజు అంగన్వాడీ కేంద్రం ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి పౌష్టికాహారం కూడా అందిస్తున్నారు. పుట్టుబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి ఆహారం ఇస్తున్నారు. అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఈ రోజున మన కాకినాడ నగరంలో ఈరోజు కొన్ని స్వచ్ఛత సేవా సంస్థలు ఉన్నాయి. ప్రజలకు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. అదే సందర్భంలో ఇక్కడ ఊపిరి ఫౌండేషన్ అని చెప్పి ఈరోజు ఆ ఫౌండేషన్ ద్వారా కేటీపీ విద్యా సంస్థ వారు సహకారంతో ఈరోజు మన పక్కన ఉన్న గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం ఆవరణంలో కేటీసీ విద్యా సంస్థలు అలాగే ఊపిరి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు చేతుల మీదుగా సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు మరి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మరి విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు P4లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కానీ ప్రభుత్వ హాస్పిటల్ ద్వారా కానీ గర్భిణీ స్త్రీలకు ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతుంది. ఆహారం అందజేస్తుంది. ఎందుకంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది, ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవన్నీ గుర్తించే ప్రభుత్వం వైద్య శాఖ ద్వారా కానీ అంగన్వాడీ ద్వారా కానీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం పిలుపు మేరకు ఈ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈరోజు ముందుకు రావటం చాలా శుభ పరిణామం.
మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 100 మంది గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళని అడిగితే అందులో 90 మంది ప్రభుత్వ హాస్పిటల్లోనే మేము వైద్యం చేయించుకుంటున్నాం. వైద్యం చాలా బాగుంది. మాకు అన్ని రకాలుగా మందులు ఇస్తున్నారు, ఉచితంగా మందులు ఇస్తున్నారు, పౌష్టికాహార కిట్లు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రభుత్వం పనితీరుకి ఒక నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో కూడా గర్భిణీ స్త్రీలు అవ్వచ్చు, పిల్లల సంరక్షణలు అవ్వచ్చు, విద్య పట్ల కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగానే శ్రద్ధ చూపిస్తూ ఈ సమాజంలో మరి పేదరికం లేని సమాజం చూడాలనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మానస పుత్రిక P4ని స్థాపించారో దాంట్లో భాగంగా ఎంతోమంది, ఎందుకంటే ముఖ్యంగా టాప్లో ఉన్న 10 అభివృద్ధి చెందిన 10 మంది, కింద గ్రౌండ్లో ఉన్న 20 మందిని తీసుకుని మరి ఒక దశల వారీగా అన్ని రకాలుగా కూడా మరి ఆ కుటుంబాలని మరి ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం శుభపరిణామం. అదేవిధంగా కాకినాడ పట్టణంలో కూడా మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జనాభా పెరుగుతున్నారు, పట్టణీకరణ పెరిగింది, వలసలు ఎక్కువ కాకినాడ వస్తున్నాయి, ఉపాధి పెరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కూడా మారుమూల ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులను పెంపొందిస్తూ పేద ప్రజల్ని మరి అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమాజంలో వృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకోవడం శుభపరిణామంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి ఎస్బీసీ కేటీసీ సంస్థ తరఫున డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు స్పాన్సర్ చేసిన గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరిగిందండి. దీంట్లో మేము 100 కిట్స్ మా సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్యే గారు కొండబాబు గారు, అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు మరియు కొంతమంది ప్రభుత్వ అధినేతలు విచ్చేయడం జరిగిందండి. ఈ కార్యక్రమం చాలా ఘనవంతంగా జరిగించినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. థ్యాంక్ యూ వన్స్. కాకినాడ రూరల్ మండలం చిడిగ గ్రామంలో దశావతారం ఆలయం వద్ద స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో 14వ త్రినాథ వ్రత మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేవరపల్లి మాధుర్య సాయి కుటుంబ సభ్యులు శాస్త్రోక్తంగా త్రినాథ వ్రత పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపడి రమణరాజు మాట్లాడుతూ త్రినాథ వ్రతం కులమతాలకు అతీతంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత, సామాజిక ఐక్యతను పెంపొందించే సనాతన సాంప్రదాయమని తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం సామూహిక త్రినాథ వ్రతాలను కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాల్లో నిర్వహించేందుకు సంకల్పించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దత్తాత్రేయ స్వామి వారికి పంచామృత అభిషేకం నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం లలితా సహస్రనామ పారాయణం, భజనలు, మంగళహారతులతో కార్యక్రమం ముగిసింది. భక్తులు శ్రీవారి సేవా సమితి సభ్యులు, హరిహర మహాదేవ భజన సమైక్య సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు గంజాయి వాడకం వ్యసనంగా మారినందున కలి ప్రభావం ఎక్కువ కావడం వల్ల మాదక ద్రవ్యాల వాడకంతో మానవుని ఆయు ప్రమాణం తగ్గిపోయింది. వ్రతకథ మొదలు పెట్టినప్పటి నుండి చివరి వరకు సామాన్య దూపం కొనసాగించాలి. అమ్మా సంవత్సర సిద్ధించల తీనాథ సంశయ అష్టానాం బ్రాహ్మణానంజలి. లోక కళ్యాణార్థం ఇంటింట త్రినాథ వ్రతమేళ నిర్వహణ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఈ ఏడాది మాఘమాసం నుండి ప్రారంభించడం జరిగింది. 14వ త్రినాథ వ్రతమేళ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ చీడిగలో దేవరపల్లి వారి యొక్క గృహంలో భక్తజన సందోహం మధ్య వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇక మీదట సామూహికంగా త్రినాథ వ్రతం నిర్వహణ చేసేటువంటి కార్యక్రమాన్ని అంటే బాల బాలికలతోటి సామూహికంగా త్రినాథ వ్రత మేళా నిర్వహణ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి నెలలో ఒక ఆదివారం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మొదటి ఆదివారం ఈ యొక్క గణపతి పీఠంలోని, అదేవిధంగా 2, 3, 4 ఆదివారాలు కోరుకున్న భక్తుల గృహాల్లో జరుగుతుంది. అందులో భాగంగా ఒక ఆదివారం నాడు ప్రత్యేకంగా బాలబాలికలతోటి ఈ యొక్క సామూహికంగా త్రినాథ వ్రత నిర్వహణ చేసేటువంటి కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క త్రినాథ వ్రతము అనేటువంటిది సకల జనులు కూడా సనాతనంగా చేసుకున్నటువంటి పూజా కార్యక్రమం. మరి ఈ ఆధునిక వాతావరణంలో చాలా డబ్బు ఖర్చు పెట్టి ఈ యొక్క పూజలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అవి చేసుకోలేకపోతున్నటువంటి నిరుత్సాహం ఉంటుంది. ఈ త్రినాథ వ్రతానికి ఆకు, చెక్క, నూనె తప్ప ఏ రకమైనటువంటి ద్రవ్యాలు అవసరం లేదు, ఆడంబరాలు అవసరం లేదు. ఈ పూజా కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకి సంతృప్తి కలిగి ఆ దైవకృప లభిస్తుంది. అదేవిధంగా ఆదివారం సెలవు రోజు కావడం, ఆ సెలవు రోజున ప్రత్యేకించి కార్యక్రమం చేసుకుంటే ఆ తదుపరి వచ్చేటువంటి వారం రోజులకి కూడా సంపూర్ణమైనటువంటి శక్తిని మనకి అందించేటువంటి వాతావరణం ప్రశాంతమైనటువంటి ఆ యొక్క త్రినాథ వ్రతం ద్వారాగా కలుగుతుంది. కాబట్టి
అదేవిధంగా ఈ యొక్క చెడు వ్యసనాలకి సంబంధించి చెడు పేరు వస్తున్నటువంటి వాతావరణంలో ఈ యొక్క త్రినాద వ్రతం ఆచరణ ద్వారా ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఈ త్రినాద వ్రతాన్ని ఇంటింటా చేసుకోవడం వల్ల లోక కళ్యాణం ఏర్పడుతుందని చెప్పి భోగి గణపతి పీఠం తెలియజేస్తూ ప్రతి ఏడాది కూడా మాఘ మాసంలో ప్రతి దంపతులు కూడా త్రినాద వ్రతాన్ని నిర్వహణ చేసుకోవాలి భోగి గణపతి పీఠం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతోంది. గణేష్ మహారాజ్ కి జై, త్రినాద మహారాజ్ కి జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. జీజీహెచ్ సెక్యూరిటీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి, ఏఐటీసీ ధర్నా. బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం ప్రత్యేక పూజలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అవును, ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. ఒక చేతితో డిగ్రీ పట్టా, మరో చేతితో ఉద్యోగ నియామక పత్రం. ఒక్క ఆదిత్య డిగ్రీ విద్యార్థులకే సాధ్యం. ప్రత్యేకమైన కోడింగ్ క్లాసులు మరియు పియర్సన్ మిప్రో ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నందు ప్రత్యేక శిక్షణ. అమరావతిలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ పోటీలు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్ విశ్వవిద్యాలయాలు మరియు డిగ్రీ కళాశాలల నుండి 100 టీములు, 600కు పైగా విద్యార్థులు పాల్గొనగా పోటీలు ఆదిత్య డిగ్రీ విద్యార్థులు 2వ స్థానం కైవసం చేసుకున్నారు. Aditya Degree and PG Colleges, autonomous and MAC accredited with A++ grade, Kakinada.